189వ పాట. సిలువ చెంత చేరిన సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. పౌలు వలెనో శిలా వలెనో, పౌలు వలెనో శిలా వలెనో, సీతామణిన భక్తుల చూసి, సీతామణిన భక్తుల చూసి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. కొండాలాడి కొండాలాడి మడి హృదయం గర్వనితో, కొండాలాడి కొండాలాడి మడి హృదయం ప్రార్థించుదుము. ఓ సర్వశక్తి గల దేవా, అందరూ పుస్తకాలు ఉన్నాయా?
సర్వశక్తి గల దేవా, హృదయములని నీకు బంధమైన కోరికలని తెలిసి ఉన్నవి. మొదటి పేజీలో ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధ ఆత్మ ఆవేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అనిష్టమైన మనుషులకు భూమిపై సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రియైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపము మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చునివాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రం యొక్క ప్రవక్తల సంగ్రహమును వినుడి. మన ప్రభు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇజ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి ఈ ఆజ్ఞలను గైకొనుటకు మనలను ప్రేరేపించు. ఆమేన్. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యములకు కూడి వాక్యములకు ప్రభు యొక్క శరీరం కూర్చున్నటకు మనము కూడి వచ్చి ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మోకాళ్ళని మనము పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుతాం. మీ పాపము నిమిత్తము వాస్తవంగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మీ పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఇకను దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గం మీద నడుచుకొనొచ్చు. క్రొత్త నడవడి గలవారు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలెనని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనండి. అందరూ చెప్పండి. పరలోకపు తండ్రి, అందరూ కలిసి నీకును, అందరూ నాతో పాటు, మా పొరుగు వారికి విరోధముగా పాపము చేస్తుందని ఒప్పుకొనుచున్నా. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమున పలికి దుష్టత్వము నుండి తొలగమని మమ్మల్ని కనికరించుమని నిన్ను వేడుకొనుచున్నా. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటిని క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఎదురును హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి నూతన నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎదురు నిజముగా ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యములను వినుడి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా
ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనా పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొక్క అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అందరం మన కుడి ప్రభు సింహాసనముపై మన పరలోక తండ్రి సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతో నిజమైన విశ్వాసముతో తన వైపునకు మళ్ళీ వారి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరముల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తును మీతో కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అందరూ తెచ్చిన పడదాం. ఈ సమయంలో ఈ దినంలో ఏర్పాటు చేయబడిన రాజ్యభాగాలు చదువుకుందాం. తొంభై 92వ కీర్తన. ముందుగా దేవుడు నామని పొందనాలు, స్వామినయ్య గారు పొందనాలు, సంఘం అందరికి వందనాలమ్మా. ఈ పరిశుద్ధ దినానికి ఏర్పాటు చేయబడిన పుస్తకముల పాఠంగా కీర్తన గ్రంథము 92వ కీర్తన. కీర్తన గ్రంథము 92వ కీర్తన మొదటి నుంచి చదువుకున్నాము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుతున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై నందురు. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. కూర్చుందాం. మొదటి పాఠముగా ఆదికాండము 26వ అధ్యాయము 12 నుండి 33 వరకు. అందులో దేవుని వందనాలు. సమయించిన పాస్టర్కి పురోహితుని అందరికీ వందనాలు. ఈ దినమంతా ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి 33వ వచనం వరకు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పట్టింది. యెహోవా అతనిని ఆశీర్వదించాను కనుక ఆ మనుషులు గొప్పవాడాయని. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందించు
గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడింది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసి, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి, అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జల్లలు గల నీళ్ళ బావి దొరికాను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టింది. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొడుకున జగడమాడేది కనుక దానికి సిద్నా అని పేరు పెట్టాను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చింది. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి నా యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుట చూచితిని కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి తిని కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవని. అప్పుడు వారికి నింద చేయక వారు అన్నపానములు పుచ్చుకొనిది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొనిది. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళింది. ఆ దినమునే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పేది కనుక దానికి షేబా అని పేరు పెట్టాను. కాబట్టి నీటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఇందులో మొదటి వారు గమనించారు. ఈ దినమున ఏర్పాటు చేయబడిన సువార్త పండుగ రెండవ కొరింథీయులు 11వ అధ్యాయము 21 నుంచి 31. 2వ కొరింథీయులు 21 నుంచి 31. మీరు బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాటలాడుచున్నారు. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడు. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయుడా, నేను హెబ్రీయుడను. వారు ఇశ్రాయేలు, నేను ఇశ్రాయేలు వాడను. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టి వాడను. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వల్ల మాట్లాడుచున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు మరి విశేషంగా ప్రయాసపడింది మరియు అనేక పర్యాయములు శరకాలలో ఉండేది. అపరిమితముగా దెబ్బతింది. అనేక మార్లు ప్రాణములలో ఉంది, ప్రాణపాయంలో ఉంది. విడుదల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది. 3 మార్లు బెత్తంతో కొట్టబడింది. ఒకసారి రాళ్ళతో కొట్టబడింది. 3 మార్లు ఓడపైకి శ్రమపడింది. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపింది. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదులలోను
ఆపదలోను దొంగ వలనైనను ఆపదలోనున్న నా సర్వజనులనైనను ఆపదలోను, అన్యజనుల వలనైనను ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో నుండి ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసంతోను చలితోను దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇతను చెప్పవలసినవి అనేకముగా ఉన్నాయి. ఇవి కాక సంఘములన్నిటి గురించి చింతయు కలుగు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎవడైనా బలహీనను ఆయన, నేను బలహీనను కాను. ఎవడైనా తృప్తి పడిన నాకు మండకలుగా అతిశయ పడవలసి ఉంటుంది. నేను నా బలహీనత విషయం సంగతుల పిచ్చి అతిశయపడుతుంది. ఏమంటే ఏర్పాటు చేయడం స్వార్థ ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి ప్రారంభం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయబోచున్నానని వాని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపునొంది వెళ్ళెను. ఇంతటితో సువార్త పాఠ్యభాగము సరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరి వందనాలండి. పెద్దలకి, పురుషులకి, యవనస్తులకి, బాలబాలికలకు, శ్రీమైన వారికి దేవుని యొక్క శుభములు అనుగ్రహించును గాక. సమయంలో కూర్చున్నాను.
పాట పాడుతుందా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. పాట పాడు, మహిమపడుతా. దేవునికి స్తోత్రం. పాట పాడుతుండగా అందరూ చప్పట్లు కొట్టాలి, మౌనంగా ఉండద్దు. దయచేసి అందరూ సపరేట్ అవ్వాల్సిందిగా ప్రభు పేరుతో మనం చేస్తా ఉన్నాను. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మరణాలు కురిపించినావు, మరణాలు కురిపించినావు, కురిపించినావు. Sofika,
చెప్తారు రోజు కూడా చెప్పారు మొన్న. దేవునికి స్తోత్రం. రోజు కూడా ఫోన్ చేశాను చెప్పా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశరి దేవత దేవుడు మనందరూ ప్రేమించి తన కృపగల వాగ్దానమును బట్టి చెప్పండి. బాక్స్ చెప్పండి. అందులో అది కాదమ్మా, బాక్స్ పడుతుంది చెప్పండి. ఓకే, దేవునికి స్తోత్రం. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి నీ వాగ్దానాన్ని మాకు దయచేసి ఇంతవరకు మాతో ఉన్నందుకు, నీ సన్నిధానంలో ప్రభావం నడిపిస్తున్నందుకు నీకు వందనాల స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా, నీ కృపగల వాగ్దానం చేత దర్శించండి. నీ వాక్య ప్రసన్నతను ప్రభా మీరు మాకు దయచేయండి. ప్రభా, నీ వాక్యంలో ఉన్నటువంటి తండ్రి భావాన్ని మేము అన్వయించుకొని ప్రభా చూడడానికి నీ వాగ్దానాన్ని మాకు దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారాను, ఆరాధన క్రమం ద్వారాను వైపుతున్న ఒక ఉపయోగయ్యా, నీ వాక్య జ్ఞానం ద్వారా నీ దాసు ముఖాంతం నుంచి మాతో మాట్లాడి మాకు కావలసిన నీ వర్తమానాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి నీకు నిత్య రాజ్యానికి వారసులు కావించబడేటువంటి రూపాంతరాన్ని నీ వాక్యం ద్వారా మాకు ప్రసాదించి మీరు ఈ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరొకసారి షాలోమ్. అందరికీ షాలోమ్ అండి. పక్కన వాళ్ళకి చెప్పుకోండి షాలోమ్ అని. ఈరోజు శ్రమల ఆదివారం, పాషన్ సండే అని అంటూ ఉంటారు. ఈ సండే అండి. ఈ లెంట్లో ఈస్టర్ ముందు వచ్చేటువంటి 2 ఆదివారాలని అప్పుడు బిడ్డగా ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. ఏమనంటే ఫ్యాషన్ టైడ్ అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ కాలం, ఈ 2 వారాలు కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తు శ్రమలను, ఆయన కార్యాలను కనపరిచిన విధానాన్ని ఈ 2, 5, 6 వారాలలో మనము ధ్యానము చేయాలి. కాబట్టి ఈ ఫ్యాషన్ టైడ్ అనేటువంటి మాటను ఇక్కడ భక్తులు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఫ్యాషన్ అంటే అర్థం ఏంటంటే బలీయమైన కోరిక. అదే చెప్పండి, బలీయమైన కోరిక. ఏంటి బలీయమైన కోరిక అనంటే, దేవాదేవుడైనటువంటి తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు శిలువ శ్రమల ద్వారా ఈ మానవాళిని రక్షించుటయే దేవుని బలీయమైన కోరిక. కాబట్టి మరి శిలువనే దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనంటే, శిలువ అనేది అవమానానికి గుర్తుగా ఉన్నప్పటికీ, శిలువ మరణము విలువైనది లేనిదిగా ఉన్నప్పటికీ, ఆ శిలువ ద్వారాయే మానవుల పట్ల దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి అనైక్యతను దేవుడు ఏ విధంగా ఐక్య పరచడానికి ఆ శిలువ మరణం అనేది ఒక సూచనగా, తగ్గింపుకు గుర్తుగా, దీన మనస్సుకు గుర్తుగా, ప్రేమకు గుర్తుగా, ఇదిగో నా ప్రజల నిమిత్తమై నేను దేనంతటికైనా, అంటే దేని కొరకైనా, ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా అనుభవించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అనేటువంటి విషయము ఈ శిలువ మరణం, శిలువ త్యాగం, శిలువ ధ్యానం, శిలువ ఆచరణ, శిలువ ప్రియమిట్లరా ఆయన మన కొరకు పొందినటువంటి ఆ బలీయమైనటువంటి ఆ మరణం,
ఒక గుర్తుగా ముంగుర్తుగా మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడంటే 1 కొరింథీయులు 1:18 ప్రియమైన బిడ్డలారా ఏమంటాడండి, అందరు నోటెడ్ అయిపోలా వాక్యం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి విరితనమే గాని రక్షింపబడుచున్న మనకైతే దేవుని శక్తిగా ఉందని చెప్తా ఉన్నాడు. అంటే ఎందుకని ఆ మాట అన్నాడంటే, నశించిపోయేటువంటి వారికి ఆ సిలువ అనేది అవమానం, ఆ సిలువ అనేది అసహ్యం, ఆ సిలువ అనేది వ్యర్థం, ఆ సిలువ అనేది నీచం, ఆ సిలువ అనేది వెరితనము. కాబట్టి ఆ వెరితనంగా, నీచంగా, అవమానంగా, వ్యర్థంగా, ఏదో పని పాటలేనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నీచమైన పనికి మారిన ప్రజలను వేసేటువంటి ఆ సిలువ మరణం పొందినటువంటి యేసయ్య త్యాగం నశించిపోయేటువంటి వారికి అది వ్యర్థము, వెరితనము గాని రక్షించబడేటువంటి నీకు, నాకు, మనందరికీ, ప్రపంచానికైతే అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రియబిడ్డలారా ఆ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఒక మాట అంటాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 19వ వచనములో మనం చూసినట్లయితే ఏమంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా, చూసినారా దేవుడు ఏం చేస్తున్నాడంటండి, ఆ అపరాధాలు వారు అనేటువంటి మాట ఎవరు? మనకే. ప్రియులరా వారు అనేటువంటి మనకు గుర్తుగా ఉంది కాబట్టి ప్రియబిడ్డలారా అది ఆ అపరాధముల వలన వచ్చేటువంటి భారము మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకోవచ్చు. చూసారా ప్రియబిడ్డ, క్రీస్తునందు లోకమును ఏం చేశారంట? ఆయనతో సమాధాన పరచుకోవచ్చు. అంటే ఆయన అంటే ఎవరు? తనతో అంటే ఎవరు? క్రీస్తుతో సమాధాన పరచుకోవచ్చు. ఆ సమాధాన వాక్యమును ఆయనే మనకు అప్పచెప్పాడంట. అంటే క్రీస్తుని మనకి ఏం చేశాడండి? అప్పచెప్పాడు. ఆ క్రీస్తే ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా మనము ఒంటరి వాళ్ళము కాదు. అందుకని ఆయన సమాధానముకి సూచనగా ఉన్నటువంటి యేసయ్య రూపముగా ఉన్న వాక్యాన్ని, యేసయ్య ఇదిగోండి ఆదరణ కలిగించేటువంటి శక్తిగా ఉన్నటువంటి ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించేశాడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో మాట్లాడాడు పౌలు భక్తుడు ఏమంటాడంటే 2వ అధ్యాయం 14-16 వాక్యాలు 14 ఏమంటాడండి, ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషములు అనగా ద్వేషం ఉందంట. ఆ ద్వేషం ఏంటి? ఆజ్ఞ. చెప్పండి ఏంటండి? ఆజ్ఞ. ధర్మశాస్త్ర సంబంధమైన నేను చెప్పేది ఏంటంటే తర్వాత చదవండి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మీకును మాకును ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను మన ఉభయములను అంటే పడగొట్టేసి ఆయనను అనగా తండ్రిని, ఆయన రూపంలో ఉన్నటువంటి మనలను యేసు ప్రభువు వారు శిలువ మరణం ద్వారా సమాధానపరిచి ఏం చేశాడంట? ఏకం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? ఏకం చేశాడు. ఏకం చేయడమే కాదు, ఇట్లు సర్ది చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా ఎలా చేసినట్ట?
ఇద్దరిని నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఇటువంటి ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవుడితో సమాధాన పరచమని ఇలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఆయన సమాధానకారకుడై ఉన్నాడు. నిన్ను నన్ను ఆయనతో ఏకం చేశాడు. నీకు నాకు ఒక నూతన రూపాన్ని ఇచ్చాడు. అందుకే ఈ రోజున మన అంశం ఏంటి తెలుసా? నూతన ఆవిష్కరణ. అందరూ చెప్పండి, నూతన ఆవిష్కరణ. దాన్ని దర్శనం అన్నాడు. ఈ నూతన ఆవిష్కరణ, ఈ దర్శనం అనేది ఎవరిలో ఉండాలి? ఆయన శిష్యుల్లో ఉండాలి. డిజైబుల్ పర్సన్స్ లో ఉండాలి. అంటే విశ్వాసంలో ఉండాలి. ఆయన వెంబడించేటువంటి శిష్యుల్లో ఉండాలి. ఆయన వాక్యాన్ని ప్రబోధించేటువంటి, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి, పాట పాడుతున్నటువంటి, స్తుతిస్తున్నటువంటి వారిలో ఈ యొక్క ఆవిష్కరణ ఆయన కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆవిష్కరణ కోసమే ఆయన శిలువ మరణాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజున ప్రియమిత్రులారా, శిష్యత్వములో నూతన ఆవిష్కరణ, నూతన దర్శనము. అందుకే ఈ శిలువలో శిలువ మరణించిన యేసు వైపు మనం చూస్తే, నిజంగా నువ్వు చూస్తే, శిష్యుడిగా ఉన్నటువంటి నీవు, విశ్వాసంగా ఉన్నటువంటి నీవు, సహోదరులుగా ఉన్నటువంటి మీరు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉన్నటువంటి మీ జీవితాల్లో దేవుడు ఏం చూడాశపడుతున్నాడంటే ఒక నూతనమైన సృష్టిని, ఆవిష్కరణని చూడాలని ఆశపడు. ఏంటి ఆ నూతన సృష్టి? ఏంటి ఆ నూతన ఆవిష్కరణ? ఆ ఆవిష్కరణ మనుషుడికి ఎలా కనబడుతుంది? ఆ ఆవిష్కరణ పొందుకోవాలంటే నువ్వేం చేయాలి అనేది ఈరోజు అంశం. స్తోత్రం. అంశం మొట్టమొదటిగా యేసు ప్రభువు వారి దగ్గరికి వద్దాం. 3వ పాఠంలోకి వద్దాం. ఆ 3వ పాఠంలో ఎవరున్నారు నాయన అని అంటే, ప్రియమిత్రులారా, గుడ్డివాడు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారండి? గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఏమని కేకేస్తున్నాడు? ప్రియమిత్రులారా, దావీదు కుమారుడా, ప్రియమిత్రులారా, యేసు అని చెప్పి కరుణింపుమని 47వ వచనంలో ఆయన కేకలు వేస్తా ఉంటే ప్రియమిత్రులారా, కొంతమంది ఆయన ఏమన్నారంటే ఊరకుండవయ్యా అని చెప్పి ఆయన్ని గద్దింపు చేస్తా ఉన్నారు. కానీ ప్రియమిత్రులారా, నెరవేర్పు జరగాలి. ఏ నెరవేర్పు జరగాలి? ప్రవచనం నెరవేర్పు జరగాలి. ఏంటా ప్రవచన నెరవేర్పు అంటే? యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును అని ప్రవచనము తెలుపబడిన ప్రకారము యూదులు ఏం చేస్తా ఉన్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అంతలోని గుడ్డివాడు వచ్చాడు. ఆ గుడ్డివాడు వచ్చేమంటాడు? ఏమంటాడు? దావీదు కుమారుడా, యేసు నా కన్నులు తెరువమంటున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. కానీ ఇక్కడ అమ్మా యేసు ప్రభువు వారు కన్ను తెరుచుట ఏమో గాని ఈ ప్రపంచంలో చూస్తున్న వారందరూ కన్నులు తెరిపించాడు ఒక ఆయన. ఆయన తెలుసా? గుడ్డోడు. కళ్ళున్న వారికి, కన్నులున్న మనుషులకి మూసుకుపోయిన నేత్రాలను తెరిపించాడు. ఎట్లా అనేది ఈరోజు పాఠ్యభాగం. హల్లెలూయా. ఎట్లా అంటే ప్రియమిత్రులారా, ఆయన నమ్మాడు. ఏం చేశాడండి? నమ్మాడు. ఏంటా ఆ విధానము అని అంటే, ప్రియమిత్రులారా, ఇదిగోండి, ఆయన నా కన్నులు తెరవగలడు. ఆయన ముసుగుపోయిన నా కనులను, పుట్టి గుడ్డిగా ఉన్నటువంటి ఆ కనులను తెరవగలడు అనేటువంటి విశ్వాసం, నమ్మకము ఎవరిలో ఉందంట? గుడ్డివాడులో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆ గుడ్డివాడు ఏం చేస్తాడంటే, అమ్మా ఏం చేస్తున్నాడు? మనకలాగా గొడవ కూర్చోాల, చప్పట్లు కొట్టమంటే ఇంకా అంటాం కాదు, పాట పాడమంటే అంటాం కాదు, ఏమండి ఆరాధించమంటే ఏదో ఇది నా శరీరం కాదు నాయన అన్నట్టుగా ఉంటాం కాదు. గుడ్డివాడు ఏం చేస్తాడంటే, ఓ దావీదు కుమారుడా అని చెప్పి గట్టిగా
కేకలు వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుడ్డివాడుకున్న విశ్వాసం ఈ రోజున కళ్ళు ఉన్న మనకి లేవు. కళ్ళు ఉన్న మనకి లేవు. అతను ఆధారపడ్డాడు. ఈ రోజున అన్ని ఉన్న మనము ఆధారపడలేకపోతున్నాం. అంటే ఈ రోజున ఆటంకపరుస్తా ఉన్నారు. ఎవరు తెలిసినా మనుషులు లేదు, పరిశుద్ధాత్మ. దేవుడు నీ ఎలా కార్యక్రమం ఆశపడతా ఉన్నాడు, కానీ మనుషులుగా ఉన్న మనమే పొందుకోలేకపోతున్నాం. కారణం మన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి. అందుకే నూతన దర్శనం తెలుసా, నూతన ఆవిష్కరణ తెలుసా? ఆత్మీయ అంధకారం నుండి విడుదల పొందుకోవాలి శిష్యులు. స్తోత్రం. దేని నుంచి విడుదల పొందుకోవాలి? ఆత్మీయ అంధకారం నుండి విడుదల పొందాలి. ఈ రోజున మనం విడుదల పొందుకోవాలి. అందుకనే యెషయా గ్రంథంలో ఏమంటాడంటే 29వ అధ్యాయము 18-19 వాక్యాలు మీరు చదివినట్లయితే ఏమంటాడండి? ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు. చూసారా? ఆ దినమున ఏం చేస్తారంట? చెవిటివారు గ్రంథవాక్యాలు అంటే చెవుడున్న వాడికి ఏం చేయలేడు, వింటాడా? వెళ్ళలేదు. కానీ యేసయ్య నిన్ను దర్శిస్తే, హల్లెలూయా, యేసయ్య మీద నువ్వు ఆధారపడితే, యేసయ్యని ప్రభువారు కరుణించని చెప్పి కేకలు వేయగలిగితే, నీకున్నటువంటి ఏ అంధకారమైన, ఏ చీకటైనా, ఏ ప్రభావమైనా, ఏ చేతబడి శక్తులైనా, ఏ చెడకి శక్తులైనా, ఎటువంటి అకార్యాలైనా, ఎటువంటి నిందలైనా, ఎటువంటి అవమానాలైనా నీ ప్రార్థనలు బట్టి, నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ అనుభవాన్ని బట్టి దేవుడు ఏం చేయబోతుందంటే వాటన్నింటినీ పటాపంచలు చేయబోతా ఉన్నాడు, విడుదల చేయబోతా ఉన్నాడు. అందుకని దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో పీడలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. ఆనందిస్తారు. ఈ రోజున నువ్వు ఆనందించాలి. అది దేవుని యొక్క కోరిక, బలీయమైన కోరిక. అందుకంటాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, కనులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని ఏం చేయాలంట? ఎవరెవరు తీసుకొని రావాలంట? కనులుండి చూడలేని వారిని, చెవులుండి వినలే. బధిరులు అంటే అర్థం ఏంటి? బధిరులు అంటే బంధింపబడిన వారు. చెవులున్న వారి చెవులకు, చెవులున్న వారికి ఏమున్నాయి అంట? బంధకాలు ఉన్నాయి. ఈ రోజు అన్ని ఉన్నా మనకేమున్నా తెలుసా? చుట్టూరు బంధకాలు ఉన్నాయి. నడవలేని బంధకాలు, వినలేని బంధకాలు, చెప్పలేని బంధకాలు, ఇవ్వలేని బంధకాలు. ఈ బంధకాలన్నీ ఏం చేస్తున్నాయంటే నిన్ను ఎదగకుండా చేస్తున్నాయి. అందుకని ప్రభువులు వారు ఏమన్నాడంటే, తీసుకుని సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడతాము అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దూతము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి చేరుదాము, ప్రభువు నామము కీర్తన చేయుదాము,
తెలిసిన రక్షణ దుర్గంగా ఉంటాడు. రాకపోతే ఆయనే నీకు వికృత దుర్గం కూడా చేస్తాడు. ఆయన ఏం చేస్తాడండి? ఉగ్రతను కూడా చూపిస్తాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఇదే విధానంలో ఉంది. రాత్రి యూట్యూబ్ లో చూస్తా ఉంటే నేపాల్లో భూకంపం వచ్చిందంట, మంచు పర్వతాలు కరిగిపోతున్నాయంట. భారతదేశానికి కూడా భూకంపము వచ్చే ప్రమాదము ఉందంట. అది ఎక్కడికి, ఎవరి మీదకి, ఏ రాష్ట్రం మీదకి, ఏ కోవలో, ఏ మార్పులో, అది వెనకిచ్చి 65 వచ్చిందా, వెనకిచ్చి 137 వచ్చిందో, 95 వచ్చిందో ఎవరికి తెలియదంట. అది ఏంటి మీద పడిద్దో కూడా తెలియదంట. అది ఏ మనిషి మీద పడింది కూడా తెలియదంట. మీరు చూసారా? అది అక్కడ వచ్చింది. ఏ దేశం అది అమ్మా? ఏదో కాంగులో వచ్చింది. వీడియో చూస్తుంటే ఎక్కడో పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. పైన స్విమ్మింగ్ పూల్ లో భార్య భర్తలు చక్కగా స్విమ్మింగ్ చేస్తా ఉన్నాడు. ఒకడేమో చక్కగా ఐస్ క్రీమ్ తింటాడు అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ ఎట్టులాడుతుంది సార్. చిన్నపిల్లలు టీ కప్ లో నీళ్లు పోసి ఇచ్చింటారు సారా, అట్లా ఊగులాడుతుంది. వీళ్ళు భయం వేసి దబ్బని పరిగెడుతున్నాడు. కానీ అది పైకెక్కుతున్నాడు, కింద సాగుతున్నాడు, పైకెక్కుతున్నాడు, కింద సాగుతున్నాడు. ఆ నెలతో పాటు కింద పడితే దాదాపు 100 అంతస్తుల కంటే ఎత్తుంది ఆ భవనం. పడిపోతే ఉందా? కట్టబడుతున్న భవనాలు కూలిపోయి 10,000 మంది ఉన్నారు కానీ లక్షల మంది చచ్చిపోయారు ప్రపంచానికి తెలివి. ఇట్లా స్తోత్రం. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరిగిందో ఎవరికి. అందుకనే ఆయన బిడ్డలకు ఉన్న మనము నూతన ఆవిష్కరణ పొందుకోవాలి. రైట్, నూతన దర్శనాన్ని కలిగి ఉండాలి. నూతన పందాలు ప్రభువుని ఆరాధించాలి. దైవవర్తమానాన్ని పాటించి మనం నడవాలి. దేవునికి గౌరవం ఇవ్వాలి. దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. బిడ్డలుగా ఇదిగోండి మనకున్నటువంటి అంధకారము నుండి విడుదల పొందాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన కరుణ కొరకు మనము బలీయమైన విశ్వాసముతో ఎదురు చూడాలి. ఎవరు ఎదురు చూశారు? లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే ప్రేమించరా ఇక్కడ అమ్మా అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఏమంటాడండి? సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పిన. ఎవరు ఆ స్త్రీ? ఏమండి? మగ్దలేని పాపాత్మురాలైన స్త్రీ, అత్తరు పూసిన స్త్రీ, కన్నీళ్లు తుడిచిన స్త్రీ కళ్ళుకోలు చూసింది. ప్రేమిళ్ళ ఆ విశ్వాసము ఆమెను ఏం చేసిందంటే ప్రేమిళ్ళ సమాధానాన్ని, రక్షణను దయచేసింది. హల్లెలూయా. 8:40 కూడా చూడొచ్చు. అక్కడే అందుకైన కుమారి నీ విశ్వాసం సత్తపరచను, సమాధానం కాదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆయన మాట మనకుంటే, మనకి ఆయన మీద మన విశ్వాసం ఉంటే, ఆయన మాట మనకు తోడుగా ఉంటే మన జీవితాలు అనేకమైన మేళ్ళు జరుగుతాయి. అందుకని మనము ఆయన మాటలో శక్తి ఉందని చెప్పి నమ్మాలి. ఎవరికి స్తోత్రం. 33వ కీర్తన 9వ వచనంలో ఏమంటాడంటే 33వ కీర్తన 9:33 ఆయన మాట సెలవీయగా ఏమవుతుందంట? ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం ఏమైంది? కార్యము స్థిరపరచబడింది. 107వ కీర్తన 20 వచనంలో ఏమంటాడంటే 107వ కీర్తన 20 వచనం ఆయన తన వాక్కును పంపి ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపిస్తాడు. విడిపించడమే కాదు ప్రియమైన బిడ్డరా, ఇటువంటి స్వస్థతను కూడా ఇటువంటి 8:3 మత్తయి సువార్తలో అంటాడు. అందుకు ఆయన చెయ్యి ఎవడంటే అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే మన కృష్ణరోగము శుద్ధి ఆయన. హల్లెలూయా. అందుకని మాట ఏముందంట? అందుకే మనకి ఏం కావాలి చెప్పండి? ప్రియమిత్రులారా, ఆయన మాట కావాలి, ఆయన శక్తి మనకి కావాలి. అది కావాలి అని అంటే నీ అంధకారము
పోవాలి. ఏం పోవాలి చెప్పండి? నీ కలుగుకున్న అంధకారము పోవాలి. నీ చెవులకి వినలేని ఉన్న మందపు విధానము పోవాలి. ఇంకో హామీలు అంటారు, బుద్ధి కూడా పోవాలంట. ఏం పోవాలి? బుద్ధి కూడా, వినలేని బుద్ధి, గ్రహింపలేని బుద్ధి, వివేచించలేని బుద్ధి, తెలివిలేని బుద్ధి, ఇవన్నీ కొట్టుకుపోవాలా? హల్లెలూయా. కొట్టుకుపోవాలి. ఇవన్నీ కొట్టుకుపోవాలి, కానీ మనుషులు కొట్టుకుపోకూడదు. కుటుంబాలు కొట్టుకుపోకూడదు. ఇవి కొట్టుకుపోవాలి. దేవుడికి వ్యతిరేకమైన వ్యవహారాలన్నీ కొట్టుకుపోవాలి. దేవుడికి ఇష్టమైన ఇదిగోండి ఆయన రూపము ఆయన చెంతకి చదాలి, రావాలి. ఆయన నామాన్ని కనపరచాలి. దేవుడికి స్తోత్రం. అదే దేవుడు కోరుకుంటున్నాను నూతన ఆవిష్కరణ. హల్లెలూయా. ఇప్పుడు మొదటి పాఠంలోకి వస్తే, మొదటి పాఠంలో కథలాగా చెప్పేస్తాను, జాగ్రత్తగా. ఒక ఆయన ఉన్నాడు, అతని పేరేం పేరంటే ఇస్సాకు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరేం పేరంటే అబీమెలెకు. ఇంకొక